ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి వ్లాగ్స్. మనకైతే ఫ్లిప్కార్ట్ నుండి ఆర్డర్ వచ్చేసింది. అదేంటి ఒకసారి చూసిద్దామా? స్వెటర్. ఇప్పుడు వర్షాలు బాగా ఎక్కువ పడుతున్నాయి, చలిగా కూడా ఉంటుంది కదా. మా పెద్ద బాబు హాస్టల్లో ఉంటాడండి. అందుకు వాడు అమ్మ వర్షాలు ఇక్కడ ఎక్కువగా పడుతూ ఉన్నాయి, నాకు స్వెటర్ కావాలి, నైట్లో చాలా ఇబ్బందిగా ఉంది, చలి పెడుతుంది అన్నాడు. సో వాడు చెప్పాడు, అందుకోసం అని చెప్పి నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాను. 34 సైజ్. ఎలా ఉందో పూర్తిగా ఓపెన్ చేసి ఈ స్వెటర్ మీకు చూపిస్తాను, ఓకేనా? చూడండి, ఈ స్వెటర్ అయితే ఫుల్ హ్యాండ్స్, స్లీవ్లెస్ అయితే కాదండి, ఫుల్ హ్యాండ్స్ ఉంది. పూర్తిగా చూడండి స్వెటర్. చాలా మెత్తగా కూడా ఉందండి, ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది, చాలా స్మూత్గా కూడా ఉంది. పిల్లలకైతే చాలా బాగుంటుంది, వాళ్ళు కంఫర్ట్గా ఫీల్ అవుతారు ఇలాంటి స్వెటర్స్ యూస్ చేస్తే కిన. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. మేమైతే బాబు హైటు బట్టి అంటే ఏజ్ని బట్టి ఆర్డర్ చేసాము. నేనైతే హైట్కు 12 to 13 years అనుకున్నాను. మా ఆయన వచ్చేసి 11 to 12 ఆర్డర్ చేశారు. నాకెందుకు సరిపోతుందా లేదా అని ఒక డౌట్తో ఉన్నాను. ట్రై చేస్తాను, బాబుకి సరిపోతే ఓకే. నాకైతే చాలా బాగా నచ్చింది, క్వాలిటీ కూడా చాలా బాగుంది ఫ్లిప్కార్ట్లో. అంటే ఇది ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంది, నాకు చాలా రీజనబులే అనిపించింది ప్రైస్ కూడా. సో క్లాత్ క్వాలిటీ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో సైజే అంటే వాళ్ళదేం మిస్టేక్ లేదండి, మనమే సెలెక్ట్ చేసుకోవడంలో 11 to 12 సెలెక్ట్ చేసుకున్నాడు. మ్యాక్సిమం ఆ వయసు పిల్లలున్న హైట్ కంటే మా బాబు కొంచెం హైట్గా ఉంటాడు. సో అందుకోసం నాకు అనిపిస్తోంది మేబీ లెంత్ ఓకేనా కాదా. ఒకసారి పూర్తిగా ఇలా చూడండి, లెంత్ అదే ఆలోచిస్తున్నాను నేనైతే 12 to 13 అయితే మేబీ వాడికి సరిపోతుంది అని నాకు అనిపిస్తోంది. చూద్దాం, బాబు దగ్గరికి వెళ్ళినప్పుడు హాస్టల్ దగ్గరికి అంటే రిటర్న్ ఆప్షన్ కూడా ఉంటుంది కదా, సో దాన్ని బట్టి మనం చూడాలి. అందుకే అండి, మనం ఏజ్ని బట్టి కాదు, మన పిల్లలు ఎలా ఉన్నారు, లావుగా ఉన్నారా, హైట్గా ఉన్నారా ఏంటి అనేది కూడా చూసుకొని ఒకసారి రిటర్న్ ఆప్షన్ ఉంది కదండి, ఏమవుతుందండి పెట్టుకుంటే అని అనుకోవచ్చు. కానీ అప్పుడు నచ్చింది, అప్పుడు మనకు నచ్చిన కలర్ మళ్ళీ నెక్స్ట్ రాకపోవచ్చు కదా, అలా అంటున్నాను నేను. ఓకే, మనకు ఫస్ట్ పెట్టినప్పుడే మనకు పర్ఫెక్ట్గా, ఇప్పుడు మేము 12 to 13 years పెట్టినప్పుడే ఇదే వచ్చింది అనుకోండి, ఓకే ఫైన్, హ్యాపీగా ఫీల్ అవుతాం. సో మళ్ళీ మనం రిటర్న్ పెట్టి సేమ్ ఇదే రాలేదనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? అయ్యో ఆ కలర్లోనే పెట్టింటే ఫస్ట్ బాగుండేది కదా అని అయితే అనిపిస్తుంది కదా. సో అలా చెప్తున్నాను నేను, అంతే తప్ప రిటర్న్ ఆప్షన్ ఉంది కదా, ఏం పెట్టుకుంటే ఏమవుతుంది, రిటర్న్ పెట్టుకొని మళ్ళీ తీసుకోవచ్చు అనే వాళ్ళు కూడా ఆలోచించవచ్చు మీరు నేను చెప్తూ ఉంటే. సో నేను చెప్తున్నది ఏంటంటే ఫస్ట్లోనే మనం ఒకసారి చూసుకుంటే బాగుంటుంది కదా అనేది నేను చెప్తున్నాను అంతే. తర్వాత మీకు నచ్చినట్టు మీరు ఆర్డర్ చేసుకోవచ్చు, ఓకేనా? నాకైతే చాలా చాలా బాగా నచ్చింది, వాడికి కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. వాడి ఫేవరెట్ కలర్ ఎల్లో అండి, నాకైతే చాలా బాగా నచ్చిందండి. వాడికి ఇది సరిపోతే చాలా హ్యాపీ. నేనైతే కాంబినేషన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది కదా. స్వెటర్స్ చాలా ఇంపార్టెంట్ అండి పిల్లలకి, చాలా చలికి మనమంటే అడ్జస్ట్ అవుతాం, పిల్లలు అడ్జస్ట్ అవ్వలేరు కదా. ఇప్పుడు ఎవరు అడ్జస్ట్ అవ్వలేరు, చలికైనా అడ్జస్ట్ అవ్వలేం, ఎండకైనా అడ్జస్ట్ అవ్వలేం, వర్షాలకైనా అడ్జస్ట్ అవ్వలేం. మనుషులం ఏం చేద్దాం చెప్పండి? ఏదైనా మనకు లిమిట్గా ఉండాలి, కొంచెం ఎక్కువైంది అనుకోండి అమ్మో దాన్ని తట్టుకోలేం మనుషులం మనం. సో అందుకోసం ఆర్డర్ చేశాను, నాకైతే హ్యాపీగా ఉంది, వాడికి నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చినా వాడికి సరిపోతే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతానండి బాబు. మీరైతే ఈ వీడియో చూశాక నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగబోతున్నాను. ఏంటనుకుంటున్నారు? మీరు ఫ్లిప్కార్ట్లో చెక్ చేయకోకుండా నాకు ఈ స్వెటర్ ప్రైస్ ఎంత ఉంటుందో కామెంట్ చేసేయాలి. నేనైతే మిమ్మల్ని నమ్ముతున్నా, మీరైతే చెక్ చేయరు, జెన్యున్గానే కామెంట్ చేస్తారు అని చెప్పి. చూద్దాం ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ గెస్ చేస్తారో, ఓకేనా? మన ఛానల్ని అయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసేయండి.
లాంగ్ వీడియో ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి. అదేవిధంగా ప్రైస్ కూడా కామెంట్ చేయండి ఓయ్. ఓకేనా? బాయ్.